తర్వాత వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్కి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఫ్రీలాన్సింగ్లో చేస్తున్నటువంటి వారికి, వ్యక్తిగత బ్రాండింగ్లో ఉన్నటువంటి వారికి అలా ఇది చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సెల్ఫ్గా డెవలప్ అవ్వాలనుకునేటటువంటి వారికి శని వక్రంలో సంచరించేటప్పుడు మీ గోల్ని మీ లక్ష్యానికి మిమ్మల్ని చాలా దగ్గరగా తీసుకుని వెళ్తాడు. కానీ శని వక్రంలో ఉన్నటువంటి కారణం చేత లాభాలైతే మాత్రం కొంచెం ఆలస్యంగా కనిపిస్తాయి అని చెప్పాలి. తొందరపడితే మాత్రము నష్టాల యొక్క తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. అలానే గతంలో ఎవరైతే మీ నుంచి దూరం అయిపోయినారో క్లయింట్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి విషయాల్లో ముఖ్యంగా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా లేదా వృత్తిపరంగా మీకు ఎవరైతే గతంలో మీ నుంచి దూరం అయిపోయినారో మరలా వాళ్ళు తిరిగి మీకు దగ్గర అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే వ్యాపార పరంగా ఏర్పడినటువంటి తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్, అభిప్రాయ భేదాలు ఏవైతే అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. తృతీయ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసికంగా బలం పెరుగుతుందని చెప్పాలి. ఆత్మబలం కూడా పెరుగుతుంది. ఈ వక్రగతి కారణంగా ఏం జరుగుతుందంటే కొన్ని ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఏ పని మొదలుపెట్టినా కొన్ని ఆటుపోట్లు అనేటటువంటివి కానీ వస్తున్నప్పటికీ చక్కటి ఉత్సాహంతో వాటిని ఎదుర్కోగలిగిన శక్తి ఇక్కడ మకర రాశి వారికి కలుగుతుంది. విద్యార్థులు కనుక పరిశీలించినట్లయితే చిన్నపాటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలను కూడా పొందుతారు. అలానే మరి సోదరులతోటి, ఫ్రెండ్ సర్కిల్ తోటి వీళ్ళతో ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే ఈ ముఖ్యంగా బాగా దగ్గరి వ్యక్తులతోటి సోదర సోదరీమణులతోటి కానీ, అక్కజల్లెలతోటి, తోటి లేదా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి కొంచెం మిస్కమ్యూనికేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సమస్యలు అనేటటువంటివి చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కారణంగానే వస్తాయి.